హాయ్! మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టుగానే ఇక్కడ 10థ్ క్లాస్ FA1 సిలబస్ ఏ ఏ సబ్జెక్ట్‌లో ఏమేమి ఉంటుందని చెప్పి కంప్లీట్ వీడియో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మీరు ఏ ఏ సబ్జెక్ట్‌లో ఏమేమి ఆహ్, సిలబస్ రావచ్చు, ఏమేమి చదువుకుంటే బావుంటుంది. సో, ప్రతీది కూడా ఈ వీడియోలో కంప్లీట్ అయితే మనము చూడొచ్చు. అసలు FA1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఏమేం చదవాలి? తెలుగు ఎగ్జామ్‌లో ఏముంటుంది? ప్రతీది కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో, ఆహ్, మనమైతే ఇది కంప్లీట్‌గా చూసేద్దాం. కానీ మీరు చేయాల్సిందైతే ఒక పని ఉంది. ప్రతిరోజు మీకిలాగా 10థ్ క్లాస్‌కి సంబంధించి ప్రతీది అప్డేషన్, ఎగ్జామ్ టిప్స్ కానీ, ఏమేం చదవాలి కానీ, లేకపోతే మీకు స్లిప్ టెస్ట్ ఆల్రెడీ మిషన్ మార్చ్ జరుగుతుంది. ఏ రోజు ఏం చదవాలి అని చెప్పి ప్రతీదీ తెలియాలంటే మీరైతే డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకొని, వాళ్ళు కూడా మంచిగా చదివి మంచి మార్క్స్ అయితే వస్తాయి. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ కామెంట్స్ అయితే నాకు ఇంపార్టెంట్. నేను ఇంకా ఎలా చేయాలి? ఎందుకంటే నేను ఈ రోజుటి నుంచి నాకున్న టైంతో మీకు చేయాలని చెప్పి ఒక ఛానల్ క్రియేట్ చేసి నేనైతే ఇటువంటి వీడియోస్ అయితే మేక్ చేసి సెపరేట్‌గా నా టైం అంతా మీకోసం ఇచ్చి ఒక సెపరేట్‌గా ఒక పీపీటీని తయారు చేసి ఇలాగ మీకు ప్రతీది కూడా నేనైతే ఈజీ వేలో నేనైతే చేయడానికి చూస్తున్నాను. సో, యూ హ్యావ్ టు జస్ట్ కమెంట్ అండ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఎనఫ్. థాంక్స్ ఫర్ ఇట్. సో, ఇక్కడ చూస్తే ఎగ్జామ్ ఓవర్‌వ్యూ అనేది ఆగస్టు 3 నుంచి 6 వరకు అనేది ఎగ్జామ్స్ అయితే జరగాలని చెప్పి గవర్నమెంట్ నుండి వచ్చింది. ఏమేం కవర్ చేశారు అంటే జూన్, జూలైలో ఏదైతే జరిగిందో ప్రతిదీ కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్‌లో ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది. నేను చెప్పేటటువంటి మెథడు 9థ్ క్లాస్ వాళ్ళకి కూడా అప్లికేబుల్ అవుతుంది. కానీ నేనైతే 10థ్ క్లాస్ వాళ్ళ వరకు మాత్రమే ఇది చెప్పాను. ప్రతి ఎగ్జాము 35 మార్క్స్‌కుంటుంది. ప్రతి ఎగ్జామ్ 35 మార్క్స్‌కుంటుంది. సో, ఆ యొక్క 35 మార్క్స్ ఎలా ఉంటుందంటే, ఈచ్ సబ్జెక్ట్‌ని వైస్ చేసుకొని 1 మార్క్‌వి, 2 మార్క్స్‌వి, 4 మార్క్స్‌వి, 5 మార్క్స్, 8 మార్క్స్, 10 మార్క్స్ అనేది ఉంటుంది. ఒక మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉంటుంది చూసేపటికి ఇదైతే యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్‌ది 2016ది ఇది ఈ వెయిటేజ్ అనేది. కానీ మోస్ట్‌లీ ఎవ్రీవన్ ఈస్ హోప్స్ ఆన్ ఇదే వస్తుంది, ఇలా వస్తుందని అనుకుంటున్నాము. కానీ జస్ట్ టేక్ ఏ స్క్రీన్‌షాట్. ఇట్ విల్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. సో, స్క్రీన్‌షాట్ తీసుకొని ఈ విధంగా చదవడానికి ప్రయత్నించు. ఇప్పుడు మనం తెలుగులో చూస్తే తెలుగులో ఏ లెసన్స్ నుంచి అయితే ప్రత్యక్ష దైవాలు, బతుకు గంప, శతక మాధుర్యం, రామాయణంలోని బాలకాండం మాత్రమే ఇచ్చాడు. నేను ఈ తెలుగులో మళ్ళీ ప్రత్యేకంగా సెపరేట్ వీడియో అనేది నేను చేస్తాను. ఆ వీడియోలో నువ్వు ప్రత్యక్ష దైవాల్లో ఏం చదవాలి, బతుకు గంపలో ఏం చదవాలి, శతక మాధుర్యంలో ఏం చదవాలి, రామాయణంలోని బాలకాండంలో ఏం చదవాలి, ఎలా రావచ్చు ప్రతీది కూడా నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో, స్టే ట్యూన్. అండ్ హిందీకి వచ్చే టయానికి బర్స్తే బదల్ ఈద్‌గాహ్ నుంచి వస్తుంది. ఇంగ్లీష్‌కి వచ్చే టయానికి రీడింగ్ ఇవన్నీ లెసన్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో, జస్ట్ పాజ్ దిస్ వీడియో అండ్ టేక్ ఏ స్క్రీన్‌షాట్ ఆఫ్ ఇట్. అండ్ గ్రామర్ వచ్చి రిలేటివ్ క్లాజెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, రైట్ ఫార్మ్స్ అండ్ వాయిస్ అండ్ ఎడిటింగ్. వొకాబులరీ, సినానిమ్స్, ఇడియమ్స్ అండ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. యాంటోనిమ్స్, డిక్షనరీ యూసేజ్, ఫ్రేజల్ వెర్బ్స్, మ్యాచింగ్ అండ్ స్పెల్లింగ్. ఈ రైటింగ్‌కి వచ్చేసేయానికి లెటర్ ఆర్ స్పీచ్, డిస్క్రిప్షన్, డేటా ఇంటర్ప్రిటేషను, డైరీ ఎంట్రీ అండ్ కన్వర్జేషన్. యాక్చువల్‌గా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, మీ అందరికీ తెలిసిందే. యూ గైస్ ఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ దీస్. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ వస్తున్నవే. ఎందుకంటే 3 వీక్స్ ఎగో మీరు 3 వీక్స్ నుంచి యూ హ్యావ్ బీన్ రైటింగ్ ది ఎగ్జామ్స్. స్లిప్ టెస్ట్ 1, స్లిప్ టెస్ట్ 2, స్లిప్ టెస్ట్ 3. సో, మీరక్కడైతే ఏవైతే చాప్టర్స్ కవర్ చేశారో, అవే గవర్నమెంట్ మళ్ళీ మీకు FA1గా 3 లెసన్స్ ఒకేసారి లేదంటే 4 లెసన్స్ ఇంగ్లీష్‌లో కానీ, ఆహ్, ఫిజికల్ సైన్స్‌లో 2 లెసన్స్ కానీ, ఇలాగ ఏ లెసన్స్ అయితే కవర్ చేశారో, ఆ లెసన్స్‌నే మళ్ళీ FA1కి ఇస్తుంది. సో, యూ డోంట్ హ్యావ్ ఎ బర్డెన్ చాప్టర్స్. మీకైతే అంత భారమైన చాప్టర్స్ అయితే లేవు. సో, దే ఆర్ ఆల్రెడీ సింప్లిఫైడ్ టు స్ప్లిట్ ఇన్ కండక్టింగ్ ది ఈచ్ వీక్ 1 ఎగ్జామ్. సో, మీరక్కడే కవర్ చేసున్నారు. మ్యాథమెటిక్స్‌కి వచ్చే టయానికి రియల్ నంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ప్రతి సబ్జెక్ట్‌కి సెపరేట్ వీడియో ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు స్టే ట్యూన్. నువ్వెప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటావో అప్పుడే నీకు ప్రతీదీ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్‌లో వచ్చేస్తుంది. సో, దట్స్ వై ఐయామ్ టెల్లింగ్ డూ సబ్స్క్రైబ్. ఫిజికల్ సైన్స్‌కి వచ్చే టయానికి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, లైట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్స్ ఉంటుంది. ఇంకా బయాలజీ సైన్స్ వచ్చి లైఫ్ ప్రాసెసెస్ అప్ టు టాపిక్ 1.3 వరకు ఉంటుంది. సోషల్ స్టడీస్‌లో వచ్చి హిస్టరీలో నుంచి 2 లెసన్స్ ఉంటాయి. హిస్టరీలో నుంచి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసను.
జియోగ్రఫీలో సెకండ్ లెసన్ మాత్రమే ఉంటుంది. సివిక్స్‌లో ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఉంటుంది. సో దట్స్ ఆల్ ది బెస్ట్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ ది FA1 ఎగ్జామ్. ప్రిపేర్ వెల్. Do subscribe. Thanks for watching it. Stay tuned to get more videos related to 10th class. Bye.